ఈ బ్రతుకు ఎలాగొన్నదో, ధనము చూచి దగ పడగుమా, బలము చూచి భంగ పడగుమా, ధనము చూచి దగ పడగుమా, బలము చూచి భంగ పడగుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడిచే రోజు. అదే అదే ఆ రోజు. ప్రార్థన చేసు. మా పరిశుద్ధుడని మా తండ్రి, జీవాధిపతి అని దేవా, నీకు వందనాలు నాయన. ఈ రాత్రి రెండవ సభలో ప్రభువా నన్ను మీరు వాడుకున్నందుకు వందనాలు నాయన. నీ బిడ్డలు బాప్తిసం కావాలని నాయన నీ దగ్గరికి వచ్చారు నాయన. ఎప్పుడో తీసుకుందాం 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 అనుకున్నారు కానీ నాయన, ఏ దినమన ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు నాయన. నీ రాకడ సమీపమైపోయింది నాయన. తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, ఓ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయి సమయం వచ్చింది నాయన. కాబట్టి వారు నిర్లక్ష్యం చేయకూడదు నాయన, వారు వాయిదా వేయకూడదు నాయన. వెంటనే బాప్తీసం తీసుకుంటానికి సహాయం చేయండి. బాప్తీసం ఎవరైతే తీసుకోవాలో వారిని కూడా మీరు సిద్ధపరచండి. సిద్ధపడి వారిని మీరు బలపరచుదురుగాక, సిద్ధపడిన వారిని మీరు బలపరచుదురుగాక, సిద్ధపడి వారిని మీరు బలపరచుదురుగాక. ప్రభువా నన్ను నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభువా. ఇక్కడ ఉన్న వారందరిని మీ చేతులుగా అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా. బాప్తీసం తీసేసుకోండి, వాయిదా లేకుండి. దేవుడు రాకడ సమీపం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామం మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని అద్భుతమైనటువంటి వర్తమానంతో వారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును సాక్ష్యం ద్వారా ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మరి చూసారు కదా, అబ్రహాము దేవునికి భయపడినవాడు, దేవుడు అబ్రహామును దీవించి ఉన్నాడు. అలాగే యోసేపు దేవునికి భయపడినవాడు, దేవుడు ఆయన్ని అత్యున్నతమైనటువంటి స్థితిలో ఆయన్ని రాజుగా చేసి ఉన్నారు. అలాగే సిలువలో ఉన్నటువంటి దొంగ
ఏమన్నాడండి? దేవునికి భయపడి ఉన్నాడు కాబట్టి నేడు నీవు నాతో పరదేశిలో ఉంటావని చక్కనిగా దేవుని రాజ్యానికి వారసుడిగా చేర్చబడి మనము దేవునికి భయపడినట్లయితే దేవుడు కూడా మన స్థితి మన స్థాయిని బట్టి మన యొక్క భక్తిని బట్టి దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు చక్కని సాక్ష్యం చెప్పారు కదా. మరి ఆయన దీన దశలో ఉండగా దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు ఎంతగానో ఒకప్పుడు అడుక్కుంటే రోజు గడవని దినము ఈరోజు దేవుడు ఉన్నతమైన స్థితిలో వారిని పెట్టారంటే దేవుడి పట్ల ఆయన దేవుని చిత్తానుసారంగా దేవుని సంకల్పం చెప్పిన దేవుని కొరకు నిలబడి ఉన్నారు కాబట్టి. ఇందాక మధ్యాహ్నం చెప్పారు ఆయన కొత్తగా ఈ మధ్య కాలం నెల కిందట కొనుక్కున్నారు కారు సుమారు 10 లక్షలు. ఒకప్పుడు అడుక్కుంటే రోజు గడవని రోజు దేవుడు ఈరోజు దేవుని యొక్క సేవకుడుగా నిలబడి అనేక దేశ విదేశాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు జోసఫయ్య గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని వాక్యం అందించి మరి బలపరిచినటువంటి దైవజనులకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చర్చ్ ఆఫ్ ది లివింగ్ గాడ్ మినిస్ట్రీ తరపున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో మరి 3 దినాలు మరి కార్యక్రమము ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన జరిపించడానికి ఎంతో భారభరితమైనటువంటి శ్రమ ఖర్చు ఇక్కడ మరి ఉన్నది. అది మీకు అందరికీ తెలుసు. ఈ పరిచర్య కొరకు మన యొక్క గుప్పిట్లు విప్పి దేవుని యొక్క సేవలో మనం కూడా పాలుభాగస్తులు అవుదాము. కాబట్టి మనమందరం కూడా మరి దేవునికి ఉత్సాహంగా ఇచ్చిన వారిని దేవుడు దీవిస్తాడు. ఇది ప్రభు పని. దేవుని కార్యం కొరకు దేవుని కార్యక్రమాల కొరకు మన యొక్క మరి చేయూతను అందించి ఈ పరిచర్యలో మనం కూడా పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈ సమయంలో స్థానిక సంఘమైనటువంటి మరి వీరపనేని గుడి వారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుచుండగా ప్రభుకి మనము ఈ పరిచర్య కొరకు కానుకలు సమర్పించుకుందాం. మరి పాట పాడేవారు దయచేసి ముందుకు రండి. అలాగే కానుకలు పట్టువారు కూడా కవర్స్ పట్టుకొని మీరు సిద్ధపడి ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. రండి. హల్లెలూయా.